నమస్తే. తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే 100 రోజుల్లోపు 6 గ్యారంటీలతో పాటు వైశ్య కార్పొరేషన్ ను కూడా ప్రకటించి ఘనత సాధించినటువంటి ఘనకార్యము కాంగ్రెస్ చేసింది. కాబట్టి ఎంబడే నన్ను ఈ తెలంగాణ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమించటమే కాదు, నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ చర్చా కార్యక్రమంలో మరి ఈ ప్రస్తావన తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ కి నిధుల్ని కేటాయించాలని బొగ్గారపు దయానంద్ గారు ఎమ్మెల్సీ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ బట్టి విక్రమార్క గారు మీరు దేనికి స్కీములు ఏం తయారు చేసుకుంటున్నారో త్వరలో మాకు అందజేస్తే ఆ స్కీములకి మరి మేము ఫండింగ్ రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ప్రాసెస్ కొన్నాళ్లుగా జరుగుతా ఉంది. వెనకాల మరి అన్ని తయారు చేస్తా ఉన్నాము. మేము కూడా ముందుకు త్వరగా వచ్చి కార్పొరేషన్ నిధుల్ని తీసుకురావాలని ఉత్కంఠతోనే అందరము ఉన్నాము. కాబట్టి నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత అందరికి అర్థమయ్యి ఉంటది నిధుల్ని కేటాయించబోతోంది ప్రభుత్వము అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనందరికి ఉన్నది. త్వరలో ఒక డేటా అంతా తయారు చేసి ఏ స్కీములు అయితే బాగుంటాయో తెలంగాణ రాష్ట్రానికి మన పేద ఆర్యవైశ్యులకు అందించడానికి అనేది ఒక డేటా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందజేస్తాం. మేము ఏ స్కీములకి విద్యా, వైద్యం, ఉపాధి ఏ రకంగా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. కాబట్టి ప్రభుత్వము ముందుకొచ్చి మాకు నిధుల్ని కేటాయిస్తాము అని చెప్పడం చాలా హర్షించదగ్గటువంటి విషయము. దాంతో పాటు పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయించాలని కూడా కోరుతున్నాము. అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యుల తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.